హాయ్ అందరికీ, నా పేరు సాయిశ్రం మల్యాల. 2023 NIT వరంగల్ గ్రాడ్యుయేట్. ఈ పర్టికులర్ వీడియో అయితే మీకు జోసా సీసాప్కి ఎలాంటి డాక్యుమెంట్స్ అవ్వాలి, మీకు ఎప్పుడు రెడీ ఉంచుకోవాలి అండ్ ఎప్పుడు ఏ డాక్యుమెంట్స్ అవసరం, అవన్నీ డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఐఎమ్ సేయింగ్ డీటెయిల్డ్. జస్ట్ మీకు లిస్ట్ చెప్పేసి ఈ వీడియో అయితే క్లోజ్ చేయను. మంచిగా డీటెయిల్స్ ఇచ్చి ఏవి ఎప్పుడు కావాలి, ఏవి ఎప్పుడు అప్లోడ్ చేయాలి, ఏవి ఎక్కడ దొరుకుతాయి అవన్నీ కూడా మాట్లాడుకుందాం. సో ఒకవేళ ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఎప్పుడైనా వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ ఆల్సో ఈ వీడియో ఇంకెవరికైనా హెల్ప్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి కంటెంట్ మీకోసం మళ్ళీ తీసుకొని వస్తాను. ఓకే, సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఐ వాంట్ టు గివ్ యూ వన్ ఇన్ఫర్మేషన్. సో మనం మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట. లైక్ లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ కూడా 4th ఇయర్, ఇది కంటిన్యూస్గా 4th ఇయర్ అనమాట. నేను మెంటర్షిప్ చేస్తూ ఉండే ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ వరకు ఒక 400 మెంబర్స్ వరకు అయితే మేమైతే మెంటర్ చేశాము. వాళ్ళకి మంచి కాలేజెస్ వచ్చేలాగా ఒక బ్రదర్ అండ్ సిస్టర్ లాగా మేమైతే హెల్ప్ చేసి వాళ్ళకి మంచి గైడ్ చేసామన్నమాట అక్రాస్ ద కౌన్సిలింగ్. సో మీకు కూడా అలాంటి ఒక బ్రదర్ ఆర్ సిస్టర్ కావాలనుకుంటే సో నా మెంటర్షిప్ డీటెయిల్స్ అయితే చెక్ చేయండి, స్క్రీన్ మీద చూపిస్తున్నా కదా. సో ప్రజెంట్ ఆఫర్ అయితే నడుస్తుంది. 25th May వరకు ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో ఫీజు 999 రూపీస్, అంటే 1000 రూపీస్, ఆల్మోస్ట్ 1 రూపీ లెస్ దాన్ 1000. అండ్ ఒకవేళ మీరు ఆఫ్టర్ దాట్ తీసుకుంటే మాత్రం 1499. అండ్ ఇందులో మీకైతే ఒక పర్సనల్ మెంటర్ అనడం కంటే బ్రదర్ ఆర్ సిస్టర్ అయితే మీకైతే అసైన్ చేస్తాను. వాళ్ళైతే మీకు A to Z అయితే హెల్ప్ చేస్తారు కౌన్సిలింగ్లో, చాయిస్ ఫిల్లింగ్లో. మీ ఇంట్రెస్ట్ బట్టి, మీ ర్యాంక్ బట్టి వస్తుందా రాదా, ఇది పెట్టుకుంటే బెటర్, ఏ బ్రాంచ్ ప్రిఫర్ చేద్దాం, ఏ కాలేజ్ ప్రిఫర్ చేద్దామని సజెస్ట్ చేస్తూ మీరు చాయిస్ ఫిల్లింగ్ హెల్ప్ చేస్తారు. అండ్ సెకండ్ థింగ్, లైక్ నాతో కూడా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడుకోవచ్చు. మీటింగ్స్ కావాలంటే మీటింగ్స్ అరేంజ్ చేసుకుందాం మనము. అండ్ ఎవ్రీ వీక్ ఒకసారి ఖచ్చితంగా మీట్ అయ్యి అన్ని డీటెయిల్స్ తెలుసుకొని ఏమైనా ఇష్యూస్ ఉంటే సాల్వ్ నేను పర్సనల్గా సాల్వ్ చేస్తాను. ఎవ్రీ సాటర్డే సండే కంటిన్యూస్గా మనం మీట్ అవ్వచ్చు అనమాట. నాతో కూడా నా నెంబర్ కూడా మీకు యాక్సెస్ ఉంటుంది. నా నెంబర్తో మీరు మాట్లాడవచ్చు నాకు, అండ్ మెసేజ్ కూడా చేయొచ్చు వాట్సాప్లో. ఓకే, అండ్ మీకు ఒక సపరేట్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, VIP గ్రూప్. అందులో మీకు రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయి, నెక్స్ట్ ఏం చేయాలి, సో దాట్ మీరు ఏ డేట్స్ కూడా ఇంపార్టెంట్ డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు కదా. సో అందుకే మీకు ఒకవేళ స్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే కింద పేమెంట్ లింక్ ఉంటుంది. సో ఆ పేమెంట్ లింక్లో పే చేస్తే మీ డీటెయిల్స్ ఉంటే మీకు వితిన్ 2 daysలో మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాం అండ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాం. ఓకే, వితౌట్ టేకింగ్ మచ్ టైం మనం వీడియోలో ముందుకు వెళ్దాం, డిస్కస్ చేద్దాం డీటెయిల్గా డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ జోసా అండ్ సీసాప్. సో అందరిలాగా జస్ట్ లిస్ట్ చెప్పేసి అయితే వెళ్ళిపోను, మీకైతే అన్ని డీటెయిల్స్ ఇస్తాను. ఖచ్చితంగా ఎప్పుడు ఏది కావాలి, వెన్, వాట్, వై అన్నీ మాట్లాడుకుందాం. అండ్ డోంట్ మిస్ ద లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కేటగిరీ సర్టిఫికేట్ గురించి లాస్ట్లో మాట్లాడతా. అది చాలా ఇంపార్టెంట్. చాలామందికి మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అయితే చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి కేటగిరీ సర్టిఫికేట్ రిలేటెడ్. సో అవన్నీ ఈ వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా క్లియర్ అయితే. ఏ పార్ట్ని కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ మళ్ళీ చెప్తున్నా, మీకు ఏదైనా పాయింట్లో ఈ వీడియో మంచిగా ఉందిరా, బాగా చెప్పాడు అని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా మెయిన్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఈ పర్టికులర్ ఛానల్లో నేను ఎక్కువ వీడియోస్ పెట్టలేను, ఆ పర్టికులర్ ఛానల్లో ఎక్కువ వీడియోస్ పెడతాను. ఎందుకంటే చాలామందికి సౌత్ ఇండియన్స్కి చాలామందికి హెల్ప్ అవుతుందని చెప్పేసి. ఓకే, సో బోనస్ టిప్ ఏంటంటే, నేను చూపించే ప్రతి ఒక్క సర్టిఫికేట్ ఒక 2 to 3 జిరాక్స్ కాపీస్ అయితే పెట్టుకోండి. అవి కౌన్సిలింగ్ అప్పుడు యూజ్ అయితే. అండ్ అట్ ద సేమ్ టైం కౌన్సిలింగ్ అయిపోయినాక కూడా ఒక ఫైల్లో ఒరిజినల్స్ అండ్ జిరాక్స్ అన్నీ పెట్టేసుకోండి, సేవ్ చేసుకోండి. ఎందుకంటే అవి చాలా ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు, ఎప్పుడు ఇలాంటి అవసరం పడుతుందో మనకు తెలియదు కదా. సో మేక్ ష్యూర్ యూ కీప్ దాట్. ఓకే, సో నాకు టైం లేదు భయ్యా, నాకు లిస్ట్ చూపి అంతే అనిపించింది అనుకో, ఈ పర్టికులర్ స్క్రీన్ మీరు ఏదైతే చూస్తుంటారో దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని వెళ్ళిపోండి వీడియో నుంచి. ఒకవేళ మీకు టైం ఉంది, మీకు డీటెయిల్గా ఏది ఎప్పుడు కావాలో అన్నీ తెలియాలంటే వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. సో ఇదే లిస్ట్ నేను మాట్లాడబోతున్నా. అండ్ ఇవి కాకుండా ఇంకొన్ని సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి, అవి మనం ఈ వీడియోలో మొత్తం తెలుసుకుంటాం. ఓకే, సో ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్ లిస్ట్. ఓకే, ఫస్ట్ స్టేజ్ ఏంటంటే, మీరు కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఈ పర్టికులర్ అన్ని డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవాలి. ఏ డాక్యుమెంట్స్ చూసుకుందాం. ఫస్ట్ 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, సిమిలర్ టు మీరు JEE అప్లికేషన్ అప్పుడు ఏమేమి పెట్టారో అవే. అండ్ సెకండ్ వచ్చేసి JEE మెయిన్స్ ర్యాంక్ కార్డ్, అడ్మిట్ కార్డ్, అప్లికేషన్. ఇవి ఏ కాలేజ్లో మీరు జోసా, సీసాప్ నుంచి NITs, IITs, IIITs, GFTS ఎల్లో జాయిన్ అయినా ఇవైతే అడుగుతారు. అండ్ లాస్ట్లో JEE అడ్వాన్స్ ర్యాంక్ కార్డ్, అడ్మిట్ కార్డ్, అప్లికేషన్స్. మీరు ఒకవేళ అడ్వాన్స్ రాసి మీరు క్వాలిఫై అయ్యి మీకు IITలో సీట్ వస్తే గిట్ట ఇవి ఖచ్చితంగా అడుగుతారు. ఒకవేళ మీకు క్వాలిఫై కాకపోయినా డౌన్లోడ్ చేసి అయితే సేవ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ క్లాస్ 10th మార్క్ షీట్, ఆధార్ కార్డు, దాన్ని డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం చూస్తారనమాట. క్లాస్ 12th ఆర్ ఈక్వలెంట్ మార్క్ షీట్, ఎయిదర్ 75% ఆర్ టాప్ 20% చూడడానికి, అంటే మీకు వచ్చే మార్క్స్ ఎయిదర్ మీరు క్వాలిఫై అయ్యిర్రా ఎగ్జామ్ లేదా, అంటే రిక్వైర్డ్ క్రైటీరియా ఉంది కదా 75% క్రైటీరియా, అది క్రాస్ కాకపోతే మీకు సీట్ రాదు కదా. సో అది క్రాస్ అయ్యారా లేదా, టాప్ 20%లో ఉన్నారా లేదా చెక్ చేస్తారు. అండ్ ఆల్సో ప్రూఫ్ ఫర్ హోమ్ స్టే కోటా. ఫర్ ఎగ్జాంపుల్ నాది పెద్దపల్లి, కరీంనగర్ దగ్గర,
ఇప్పుడు కానీ నేను ఏం చేసిన, నా ఇంటర్మీడియట్ 11th 12th నేను చెన్నైలో చదువుకున్నా. నా 12th అక్కడే అయిపోయింది అండ్ ఎగ్జామ్ జేఈఈ మెయిన్స్ రాస్తా. కానీ నా 12th అక్కడ అయిపోయింది కాబట్టి నేను ఎన్ఐటి ట్రిచిలో హోమ్ స్టేట్ కోటా వస్తుంది, నాకు ఎన్ఐటి వరంగల్లో రాదు. ఎందుకంటే నాకు 12th అక్కడ అయిపోయింది కాబట్టి. సో అందుకే మీకు వచ్చే 12th ఈక్వలెంట్ మార్క్ షీట్లో స్టేట్ ఉంటుంది కదా, ఇక్కడ కంప్లీట్ చేసారో అది హోమ్ స్టేట్ కోటాకి ప్రూఫ్ లెక్క వాడుకుంటారు. అండ్ కేటగిరీ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎన్సీఎల్ జనరల్ ఈడబ్ల్యూఎస్, లాస్ట్లో దీని గురించి సపరేట్గా స్పెషల్గా మాట్లాడుకుందాం, చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో డోంట్ మిస్. ఎవరెవరు జనరల్ వాళ్ళకు ఏం కేటగిరీ సర్టిఫికేట్ ఉండదు, ఈ కేటగిరీస్ వాళ్ళు ఒకవేళ మీరు అప్లై చేసినప్పుడు ఈ కేటగిరీస్ పెట్టుకుంటే ఈ సర్టిఫికేట్స్ ఉండాలి. ఇది ముందే చేయించుకొని పెట్టుకోవాలి. అవన్నీ గురించి చెప్పిన కదా, లాస్ట్లో మాట్లాడుకుందాం, అసలు మిస్ అవ్వకండి. పీడబ్ల్యూడీ, ఒకవేళ మీకు 40% కంటే ఎక్కువ డిజేబిలిటీ ఉంటే పీడబ్ల్యూడీ ఫిజికలీ ఛాలెంజ్డ్ ఆర్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్కి. క్యాన్సల్డ్ చెక్, బ్యాంక్ అకౌంట్ లేకపోతే ఒకటి ఓపెన్ చేసుకోండి. ఒకవేళ మీకు 18 years కంటే తక్కువ ఉంటే పేరెంట్స్తో జాయింట్ అకౌంట్ అని ఓపెన్ చేసుకోండి. స్టూడెంట్ పేరు మీద అకౌంట్ ఉంటే చాలా బెటర్. ఎస్బీఐ తీసుకోండి ప్రిఫరబుల్లీ, ఎస్బీఐ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్బీఐ నా సజెషన్ అయితే ఎస్బీఐ ఫస్ట్ మనం ఓపెన్ చేసుకోవాల్సిన అకౌంట్ అయితే ఎస్బీఐ. ఇది ఎస్బీఐని ప్రమోట్ చేసినట్టు ఉంటుందేమో కానీ ఎస్బీఐ ఈజ్ ద బెస్ట్ ఐ వుడ్ సే. అండ్ మెడికల్ సర్టిఫికేట్, సో జోసా ఆల్రెడీ ఒక ఫార్మాట్ ఇచ్చింది, లాస్ట్ ఇయర్ ఫార్మాట్ మీకు చూపిస్తా అండ్ దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. అది ఎట్లా ఫిల్ చేయాలో కూడా మనం వీడియో ముందుకెళ్ళి మాట్లాడుకుందాం. బట్ యా, ఇప్పుడైతే ఓసీఐ పిఐఓస్ కార్డ్, ఒకవేళ మీరు ఈ పర్టికులర్ అదర్ సిటిజన్షిప్ అవుట్ సైడ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది కదా, పిఐఓ కార్డ్ పర్మనెంట్ ఇండియన్ ఆరిజిన్ ఏదో ఉంటుంది. సో నాకు ఫుల్ ఫామ్స్ తెలీదు, బట్ మీరు ఆ పర్టికులర్ మోడ్స్తో అప్లై చేసుకుంటే మాత్రం అవి పెట్టుకోవాలి, ఇది అందరి కోసం కాదు. అండ్ పాస్పోర్ట్ ఆర్ సిటిజన్షిప్ సర్టిఫికేట్, ఇది కూడా అందరికి కాదు. ఎవరైతే ఆ పర్టికులర్ మోడ్లో అప్లై చేస్తారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దగ్గర పెట్టుకోవాలి ఇవి. అండ్ ఒకవేళ మీరు పీడబ్ల్యూడీ అయ్యి ఉండి బట్ 40% కంటే తక్కువ డిజబిలిటీ ఉంది, మీరు ఎగ్జామ్లో స్క్రైబ్ని తీసుకున్నారు రైటింగ్ అయినా రీడింగ్ అయినా హెల్ప్ చేయడానికి. సో అలాంటప్పుడు మీకు ఏంటంటే మీరు మెయిన్స్ అప్పుడు ఒక ఫార్మాట్ అప్లోడ్ చేస్తారు కదా సర్టిఫికేట్, అది అండ్ అడ్వాన్స్ అప్పుడు ఇంకోటి అప్లోడ్ చేస్తారు కదా. ఐఐటీస్కి అయితే అడ్వాన్స్ది, ఎన్ఐటీస్ ట్రిపుల్ జిఎఫ్టీస్ అయితే మెయిన్స్కి అప్లై చేసింది దగ్గర పెట్టుకోవాలి. ఓకే, సో ఇవన్నీ డాక్యుమెంట్స్ మీకు జోసా సీసాప్ స్టార్ట్ అవ్వకముందు మీ చేతుల్లో ఉండాలి. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే మిమ్మల్ని జోసా అండ్ సీసాప్లో ఏమేమి అప్లోడ్ చేయమని అడుగుతారు అది చూపిస్తాను ఇప్పుడు. 10th మార్క్ షీట్, 12th మార్క్ షీట్, దాని గురించి ఆల్రెడీ మనం డీటెయిల్గా మాట్లాడుకున్నాం అవి ఎందుకు అప్లోడ్ చేయాలని. క్యాన్సల్డ్ చెక్ మళ్ళీ చెప్తున్నా, స్టూడెంట్ పేరు మీద అకౌంట్ ఉంటే బెటర్. అండ్ పేరెంట్స్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు, బట్ ఐఎమ్ సేయింగ్ బెటర్. ఓకే, స్టూడెంట్ పేరు మీద పెట్టుకోండి బెస్ట్. దెన్ మెడికల్ సర్టిఫికేట్ నేను చూపిస్తాను, దీని తర్వాత మెడికల్ సర్టిఫికేట్ ఎట్లుంటుంది ఏం చేయాలని. అండ్ కేటగిరీ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎన్సీఎల్ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ అడుగుతారు అనమాట. ఒకవేళ మీరు పీడబ్ల్యూడీ అయితే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అండ్ మీరు ఒకవేళ ఓసీఐ ఆర్ పిఐఓ నుంచి అప్లై చేస్తే ఓసీఐ ఈ పర్టికులర్ ఈ డాక్యుమెంట్ అప్లై చేయాలి. పాస్పోర్ట్ సిటిజన్షిప్ సర్టిఫికేట్ అండ్ స్క్రైబ్ని వాడుకుంటే హావింగ్ లెస్ దాన్ 40% డిజబిలిటీ. ఆ పర్టికులర్ ఫార్మాట్స్ మీరు ఏవైతే మెయిన్స్లో అండ్ అడ్వాన్స్లో అప్లోడ్ చేసారో, ఎన్ఐటీస్ ట్రిపుల్ జిఎఫ్టీఎస్కి మెయిన్స్లో అప్లోడ్ చేసింది, ఐఐటీస్ కోసం అయితే అడ్వాన్స్లో అప్లై చేసింది, మీరు అక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇదే అనమాట మెడికల్ సర్టిఫికేట్. ఈ మెడికల్ సర్టిఫికేట్లో ఈ ఫార్మాట్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన, డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి. ఇందులో మీరు మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఆయన కొన్ని మీకు తెలిసినవన్నీ మీరు ఫిల్ చేయండి, తెలియని అన్నీ కూడా మీ డాక్టర్ చెక్ చేసి ఫిల్ చేస్తాడు. అవన్నీ ఫిల్ చేశాక ఇవి 2 టిక్కులు పెట్టేసి డాక్టర్ పేరు, సిగ్నేచర్, రిజిస్ట్రేషన్ నెంబర్, వాళ్ళకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ఇక్కడ రాయాలి ఖచ్చితంగా. అండ్ వాళ్ళకు సీల్ స్టాంప్ ఉంటుంది కదా, ఆ స్టాంప్ వేయించుకోవాలి. ఇవన్నీ చేస్తే మీకు మెడికల్ సర్టిఫికేట్ రెడీ. అది మీరు లైక్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వాడుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ మీరు జోసా సీసాప్ కంటే ముందే రెడీ చేసుకుంటారు అండ్ ఇవి మీరు అప్లోడ్ చేస్తారు. బట్ మీకు జోసాలో ఏమేమి వస్తాయి అనేది కూడా ఒక ఇంపార్టెంట్ థింగే కదా, అది కూడా నేను చెప్తా. అది మీకు కౌన్సిలింగ్ కాలేజ్ వెరిఫికేషన్ అప్పుడు యూజ్ అవుతాయి. ఒకటేమో మీకు సీట్ అలాట్ అయినాక వెంటనే మీకు ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్ వస్తుంది. ఎవ్రీ రౌండ్ ఒకవేళ మీకు సీట్ చేంజ్ అయితే రౌండ్ చేంజ్ అయిన కొద్దీ డిఫరెంట్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మీరు సీట్ అలాట్ అయినాక నేను ఇందాక చూపించాను కదా ఈ డాక్యుమెంట్స్ ఇవన్నీ అప్లోడ్ చేసి ఫీజు కట్టాలి. సీట్ యాక్సెప్టెన్స్ ఫీ పేమెంట్ అని ఉంటుంది, అది ఒక 35,000 40,000 ఎంతో ఉంటుంది. అవి పే చేశాక డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై అయిన అనుకోండి, మీకు ఇది వస్తుంది ఒక లెటర్, ప్రూఫ్ ఆఫ్ సీట్ యాక్సెప్టెన్స్ ఫీ పేమెంట్ కమ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇది డ్యూరింగ్ ద కౌన్సిలింగ్ వస్తుంది. ఓకే, తర్వాత ఒకవేళ మీరు పీడబ్ల్యూడీ స్టూడెంట్ అయ్యారు, మీకు ఏ రౌండ్లో సీట్ వచ్చినా ఆ రౌండ్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ లాస్ట్ డేట్ ఉంటుందా, ఆ లాస్ట్ డేట్ కంటే ముందు ఎవ్రీ స్టేట్లో కొన్ని ఐఐటీస్ కొన్ని ఎన్ఐటీస్ ఉంటాయి కదా, ఆ పర్టికులర్ ఐఐటీస్ ఎన్ఐటీస్లో లేకపోతే ఏదైనా వేరే కాలేజీలో అరేంజ్ చేస్తారు మెడికల్ లైక్ వెరిఫికేషన్ సెంటర్స్ ఉంటాయి పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి. అలా అక్కడికి వెళ్ళి మెడికల్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. అవును నిజంగానే వాళ్ళకి 40% కంటే ఎక్కువ ఉందా లేదా అని చెక్ చేస్తారు.
ఎక్కువ ఉంటేనే కన్సిడర్ చేస్తారు, లేకపోతే కన్సిడర్ చేయరు. ఇది మీరు ఏ రౌండ్లో, ఫర్ ఎగ్జాంపుల్ 6th రౌండ్లో సీట్ వచ్చింది, 6th రౌండ్లో లాస్ట్ డేట్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి, దానికంటే ముందు కంప్లీట్ చేసుకోవాలి ఇదంతా. మీకు ఫస్ట్ రౌండ్లో సీట్ వస్తే ఫస్ట్ రౌండ్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ లాస్ట్ డేట్ ఉంటుందో దానికంటే ముందే కంప్లీట్ చేసుకోవాలి. సో ఈ పర్టికులర్ థింగ్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు చాయిసెస్ ఫిల్ చేసినాక చాయిసెస్ లాక్ అయిపోతాయి కదా, చాయిసెస్ లాక్ అయినాక మీరు దాన్ని ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. అది కూడా మీ దగ్గర సేఫ్గా పెట్టుకోవాలి, సేవ్ చేసుకోండి. ఓకే, అండ్ అదొక స్టేజ్. ఇప్పుడు లాస్ట్ స్టేజ్ ఏంటంటే సీట్ అంతా కౌన్సిలింగ్ అంతా అయిపోయింది, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళారు అలాటెడ్ ఇన్స్టిట్యూట్. మీకు ఏదో ఒక సీట్ వచ్చింది, ఐఐటి కాన్పూర్లో వచ్చింది, అక్కడికి వెళ్ళాలి. మీరు డాక్యుమెంట్ పట్టుకొని వెళ్ళాలి. ఏమేమి పట్టుకెళ్ళాలి, నేను ఇందాక చెప్పిన అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి. అలాంగ్ విత్ దాట్ ఆ కాలేజెస్ వెబ్సైట్లో మీకు అయితే ప్రాపర్ డీటెయిల్స్ ఉంటాయి. బట్ నాకు తెలిసినవన్నీ మీకు ఇక్కడ లిస్ట్ చేసా. ఒకవేళ మనం మిస్ అయితే మీరు కాలేజ్ వెబ్సైట్లో ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ప్రతి వెబ్సైట్లో ఎప్పుడైతే అప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు కౌన్సిలింగ్ అయిపోయినాక. అండ్ కౌన్సిలింగ్ మధ్యలోనే చేస్తే చేయొచ్చు. అండ్ అందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్. మీ స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది ఇన్కమ్ సర్టిఫికేట్. అది ఫీ వేవర్. ఒకవేళ మీరు జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీఎన్సీలు, మీ ఫ్యామిలీ ఇన్కమ్ బిలో 1 lakh ఆర్ బిలో 5 lakhs, ఈ 2 కేటగిరీస్ ఉంటాయి. బిలో 1 lakh అయితే ట్యూషన్ ఫీజు ఉండదు, ఓన్లీ ఎక్స్ట్రా ఫీజు, హాస్టల్ ఫీజు కట్టుకోవాలి. అండ్ బిట్వీన్ 1 to 5 lakhs అయితే కూడా 1/3 ఆఫ్ ద ట్యూషన్ ఫీ కట్టాలి. 60,000 అయితే 20,000 కట్టాలి, సరిపోతుంది ట్యూషన్ ఫీ. ఇక మిగతా ఫీజు కామన్ ఫర్ ఎక్స్ట్రా ఫీజు ఇదంతా. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళు ఎలాంటి ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ కేటగిరీ సర్టిఫికేట్తోనే ఇదంతా వచ్చేస్తుంది. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ వాళ్ళు ఒకవేళ మీరు ఈ ఫీ వేవర్ అప్లై చేసుకుందాం అనుకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ ఆఫ్ పేరెంట్స్. ఒకవేళ ఫీ వేవర్ అప్లై చేస్తే కొన్ని కాలేజెస్ పేరెంట్స్ పాన్ కార్డు ఉన్న ఆధార్ కార్డు కూడా అడిగితే దగ్గర పెట్టుకోండి. ఒకవేళ అడగకపోయినా ఇవన్నీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఏ టైంలో కాలేజ్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఏ టైంలో ఏది అడిగేది తెలియదు. సో బెటర్ యూ హ్యావ్ ఆల్ దీస్ రెడీ. ఓకే, అండ్ మైగ్రేషన్ సర్టిఫికేట్. ఇప్పుడు నేను 12th standard తెలంగాణలో కంప్లీట్ చేసిన, ఇప్పుడు నాకు ఐఐటి కాన్పూర్ వచ్చింది, అది వేరే స్టేట్. అప్పుడు నాకు స్టేట్ చేంజ్ అవుతుంది కదా. సో అలాంటప్పుడు ఆ కాలేజ్ మైగ్రేషన్ సర్టిఫికేట్ అడగవచ్చు. అన్ని కాలేజెస్ అడగవు, కొన్ని కాలేజెస్ అడుగుతాయి. సో ఇది ముందే రెడీ పెట్టుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. డ్రాప్ ఇయర్ సర్టిఫికేట్ ఏంటంటే కొన్ని కాలేజెస్ అడుగుతాయి అనమాట. నువ్వు ఒకవేళ 12th తర్వాత డ్రాప్ ఇయర్ తీసుకున్నావు, లాంగ్ టర్మ్ చేసినావు, ఆ లాంగ్ టర్మ్ చేసినందుకు అసలు ఏం చేసినావు అనేది ఒక నోటరీ ఫామ్ చేయించుకోవాలి. దాని గురించి సపరేట్ వీడియో నా మెయిన్ ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేసిన, ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. అండ్ యాంటీ ర్యాగింగ్ సర్టిఫికేట్. కొన్ని కాలేజెస్ ఫార్మాట్ ఉంటుంది, డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ డీటెయిల్స్ చేసి సైన్ చేయాలి. నేను ర్యాగింగ్ చేయను, ర్యాగింగ్లో ఇన్వాల్వ్ అవ్వను అని చెప్పేసి మీరు చెప్పాలన్నమాట. పేరెంట్గా మీరు కూడా లైక్ లెటర్ రాసియాలన్నమాట యాంటీ ర్యాగింగ్. దానిలో మా వాళ్ళు ఏమైనా ఇస్తే మొత్తం రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాం అన్నట్టు మీరు ఒప్పుకొని చేసేయాలన్నమాట. ఒకవేళ లైక్ కొన్ని కాలేజెస్ ఏమైనా ఇస్తే ఒక లింక్ ఇస్తుంది, ఆ లింక్ క్లిక్ చేసి అక్కడ మీరు డీటెయిల్స్ ఫిల్ చేస్తే ఒక 10 rupees 50 rupees కడితే మీకు సర్టిఫికేట్ వస్తుంది, అది తీసుకురామని చెప్తుంది. సో డిపెండ్స్ ఆన్ ద కాలేజ్, ఒక్కొక్క కాలేజ్ ఒక్కొక్క వే ఉంటుంది. సో మీరు వాళ్ళ వెబ్సైట్స్ ప్రాపర్గా ఫాలో అయితే మాత్రం మీకు అన్ని అప్డేట్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ కేటగిరీ సర్టిఫికేట్స్ గురించి చెప్పారు కదా ఇందాక, ఇంపార్టెంట్ ఖచ్చితంగా మాట్లాడుకోవాలని. సో దాని గురించి మాట్లాడుకుంటాం కదండి. ఫస్ట్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ సర్టిఫికేట్ మాట్లాడుకుందాం. ఇది ఇష్యూడ్ బై స్టేట్ గవర్నమెంట్. మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళే ఇష్యూ చేస్తారు. తెలంగాణలో తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్రలో ఆంధ్ర గవర్నమెంట్. నో రూల్ ఆన్ డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ద సర్టిఫికేట్ లైక్ జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీఎన్సీఎల్. సో జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీఎన్సీఎల్కి ఒక రూల్ ఉంటుంది, ఖచ్చితంగా ఈ డేట్ తర్వాతనే సర్టిఫికేట్ ఉండాలి అని ఉంటుంది. ఇందులో ఎస్సీ ఎస్టీకి అయితే అట్లా ఏమి ఉండదు. మీకు 10 years బ్యాక్ 15 years బ్యాక్ సర్టిఫికేట్ మీ పేరు మీద ఉన్నా అది పనిచేస్తుంది. అండ్ యూ హ్యావ్ ఇట్ బిఫోర్ కౌన్సిలింగ్ స్టార్ట్స్ టు అవాయిడ్ అన్నెసరీ ప్రాబ్లమ్స్. కౌన్సిలింగ్ కంటే ముందే పెట్టుకోవడానికి రెడీ చేసుకోండి. అండ్ కెన్ ఆల్సో ఫిల్ డీటెయిల్స్ ఇన్ జోసా ఫార్మాట్ అండ్ గెట్ ఇట్ సైన్డ్ ఫ్రమ్ కాంపిటెంట్ అథారిటీ. సో మీకు జోసాలో ఒక ఫార్మాట్ ఉంటుంది, ఆ ఫార్మాట్ అలా ఫిల్ చేసి మీకు ఇప్పుడు తెలంగాణలో అయితే నైబ్ తహసీల్దార్ అండ్ డిప్యూటీ తహసీల్దార్ స్టాంప్ అంటే కాంపిటెంట్ అథారిటీ అంటే సర్టిఫికేట్స్ ఇష్యూ చేసే అథారిటీ ఆయనకు ఉంటుంది. అతను స్టాంప్ వేసి సిగ్నేచర్ పెడితే సరిపోతుంది. మన ఆంధ్రాలో కూడా అంతే, ఆల్మోస్ట్ నైబ్ తహసీల్దారే. సో ఈ ప్రాసెస్లో కూడా చేసుకుంటే అది అలో చేస్తారు, ఆ సర్టిఫికేట్ కూడా వ్యాలిడే. బట్ మీకు తర్వాత ఫ్యూచర్లో యూజ్ అవ్వదు. అదేందుకు బెటర్ ఇప్పుడే చేసేసుకొని ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకుంటే బెటర్ కదా. సో అందుకే చెప్తున్నా, అది యాక్సెప్టెడ్ బట్ ఐ డోంట్ సజెస్ట్ అని చెప్పేసి అని అంటున్నాను. జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సర్టిఫికేట్ ఇది చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ఇది కూడా గవర్నమెంటే ఇస్తుంది. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, అట్లా ఏమి ఇది కూడా గవర్నమెంట్ ఇస్తుంది. కానీ దీనికి రూల్స్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ పెడుతుంది అనమాట. అంటే మీ ఫ్యామిలీ ఇన్కమ్ లెస్ దాన్ 8 lakh ఉండాలి, అగ్రికల్చర్ ల్యాండ్ 5 acres కంటే తక్కువ ఉండాలి, అండ్ మీ ఇల్లు లైక్ ఏరియా ఉంటుంది కదా, ఆ ఏరియా దీనికంటే తక్కువ ఉండాలి. ఒకవేళ అర్బన్ ఏరియా అయితే ఇంత అదే రూల్స్ ఉంటాయి అగ్రికల్చర్ ల్యాండ్ గురించి, అవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు సాటిస్ఫై చేస్తే మీకైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వస్తుంది. తెలంగాణలో మీ సేవ నుంచి అప్లై చేయాలి. అండ్ అదేదో ప్రాసెస్ ఉంది, ప్రాసెస్ చాలా పెంచేశారంట. నా అప్పుడైతే డైరెక్ట్ మీ సేవ నుంచి అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఒకసారి వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్లో కనుక్కోండి బెస్ట్.
ఆంధ్రాలో అయితే మీరు గ్రామ సచివాలయం నుంచి మీ సేవ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు, ఒకసారి ట్రై చేయండి. మన దగ్గర ఈబీసీ సర్టిఫికేట్ అని ఇస్తారు. ఈబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ రెండు వేరు, రెండు సేమ్ కాదు. అండ్ ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వచ్చేసి April 1, 2024 తర్వాతనే మీకు ఇష్యూ అయి ఉండాలి. అంటే నాకు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ March 31, 2024 నాకు సర్టిఫికేట్ వచ్చింది అనుకోండి, అది నాట్ ఎలిజిబుల్. April 1 తర్వాతనే ఉండాలి, ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ చేంజ్ అవుతుంది కాబట్టి. మీకు అక్కడ ఉండే ఇన్కమ్ అండ్ అసెట్స్ ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ డేటా పరంగా ఉండాలి కాబట్టి, సో అందుకే వాళ్ళు April 1, 2024 అనేది ప్రాపర్గా మెన్షన్ చేసి అడిగారనమాట. ఒకవేళ రిజెక్ట్ చేస్తారు ఎప్పుడు, ఒకవేళ దీని డేట్ ముందు ఉంటే. ఓకే, సో ఖచ్చితంగా డేట్ చూసుకోండి. April 1 ఇవాళ ఆల్రెడీ నేను వీడియో చేసే టైంకి May 19th. సో మీరు ఇప్పుడు అప్లై చేసుకోండి, కౌన్సిలింగ్లోకి వచ్చేస్తుంది. ఓకే, హ్యావ్ ఇట్ బిఫోర్ కౌన్సిలింగ్ టు అవాయిడ్ అన్నెసరీ ప్రాబ్లమ్స్ లేటర్. క్యాన్ ఫిల్ డీటెయిల్స్ ఇన్ సేమ్ SC/ST సర్టిఫికేట్లో ఒక ఫార్మాట్ ఉంటుంది, జోసో ఫార్మాట్. అందులో మీరు డీటెయిల్స్ ఫిల్ చేసి స్టాంప్ పెట్టి సిగ్నేచర్ పెట్టించుకోవచ్చు. బట్ మీకు ఫ్యూచర్లో మళ్ళీ ఏదైనా అవసరం ఉంటే అది పనిచేయదు, మళ్ళీ ఒరిజినల్ సర్టిఫికేట్ కావాల్సి వస్తుంది. సో నన్ను అడిగితే ఈ ఇయర్ ఇప్పుడే తీసేసుకోండి పోయి ఒరిజినల్ సర్టిఫికేట్. ఓకే, సేమ్ ఓబీసీ ఎన్సీఎల్ సిమిలర్ ఉంటుంది, జనరల్ ఈడబ్ల్యూఎస్కి ఓబీసీకి రూల్. బట్ ఒక్కటే తేడా, అదేంటంటే ఇది కూడా ఇష్యూడ్ బై స్టేట్ గవర్నమెంటే, బట్ బేస్డ్ ఆన్ ద ఎలిజిబిలిటీ రూల్స్ గివెన్ బై సెంట్రల్ గవర్నమెంట్. మీ పర్టికులర్ కేటగిరీ ఇప్పుడు మన దగ్గర BCA, BCB, BCD అని ఉంటాయి కదా, ఇవన్నీ సెంట్రల్ లిస్ట్లో అంటే సెంట్రల్ బీసీ లిస్ట్లో ఉన్నాయా లేవో చూసుకోవాలి. ఒకవేళ మీ పర్టికులర్ కేటగిరీ సెంట్రల్ బీసీ లిస్ట్లో ఉంటే మీకు ఓబీసీ అని అర్థం. ఓకే, ఎన్సీఎల్ అంటే ఏంటంటే నాన్ క్రిమీ లేయర్, అది బేస్డ్ ఆన్ యువర్ ఇన్కమ్ అండ్ అసెట్స్. మీ ఇన్కమ్ లెస్ దాన్ 8 lakhs, సేమ్ లైక్ జనరల్ ఈడబ్ల్యూఎస్ లెస్ దాన్ ఇంత అసెట్స్ ఉండాలి, ఇంత ల్యాండ్ ఉండొద్దు, ఇంత ఇల్లు ఉండొద్దు అది అని చెప్పేసి రూల్స్ ఉంటాయి. అవన్నీ మీరు సాటిస్ఫై చేస్తే ఓబీసీ ఎన్సీఎల్ వస్తుంది. సో ఇది BCA, BCB, BCD సర్టిఫికేట్ ఏదైతే మన కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇస్తారో అది ఓబీసీ ఎన్సీఎల్ వేరు. సో అందుకే ఈ పాయింట్ కూడా మెన్షన్ చేశా. అండ్ మస్ట్ బి ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ April 1, 2024, సేమ్ లైక్ జనరల్ ఈడబ్ల్యూఎస్. ఇది కూడా ఫైనాన్షియల్ ఇయర్ థింగ్ ఉంటుంది కాబట్టి, బికాస్ ఇన్కమ్ రిలేటెడ్ ఉంది కాబట్టి సర్టిఫికేట్లో. సో అందుకే వాళ్ళు April 1 రోజైనా దాని తర్వాత రోజైనా ఇష్యూ అయి ఉండాలి అని చెప్పేసి ఉంటుంది. ఇది కూడా స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది, మళ్ళీ చెప్తున్నా. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సర్టిఫికేట్ ఏమి ఉండదు, బట్ రూల్స్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్. ఈ బీసీ కేటగిరీ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇస్తారు కదా, అది మన స్టేట్ గవర్నమెంట్ రూల్స్ అనమాట అవి. ఓకే, హ్యావ్ ఇట్ బిఫోర్ కౌన్సిలింగ్ స్టార్ట్ టు అవాయిడ్ అన్నెసరీ ప్రాబ్లమ్స్ లేటర్. మీరు కూడా ఇది కూడా జోసో ఫార్మాట్లో ప్రింట్అవుట్ తీసుకొని దాని ఫిల్ డీటెయిల్స్ చేసి స్టాంప్ అండ్ సిగ్నేచర్ పెట్టించుకోవచ్చు తహసీల్దార్ నైబ్ తహసీల్దార్తో. కానీ అది ఓకే యాక్సెప్టెడ్, బట్ ఐ డోంట్ సజెస్ట్. ఎందుకంటే మీకు తర్వాత ఫ్యూచర్లో ఏమైనా ఒరిజినల్ సర్టిఫికేట్ కావాలంటే మళ్ళీ ఇది పనిచేయదు కదా. సో అందుకే ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకోండి కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ముందు. అండ్ ఈ 1 year అయితే యూజ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ April 1, 2025కి మళ్ళీ రెన్యూ చేయించుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ మారుతుంది కాబట్టి. అది SC/ST వాళ్ళకి ఇప్పుడు తీసుకుంటే అది ఎప్పుడైనా పనిచేస్తుంది, అట్లా వాళ్ళకి ఏం ఇష్యూ ఉండదు అనమాట. బట్ జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఎన్సీఎల్ ప్లీజ్ కీప్ దట్ ఇన్ ద మైండ్, ఫైనాన్షియల్ ఇయర్ థింగ్. ఓకే, థ్యాంక్ యూ గైస్. సో అంతే అనమాట ఈ వీడియో. మీరు ఇంకా మెంటర్షిప్ రిజిస్టర్ అవ్వాలనుకుంటే మెంటర్షిప్ ఇదైతే మీకు పర్సనల్ మెంటర్ ఉంటారు, ప్రాపర్గా గైడ్ చేస్తాం. సో మమ్మల్ని కన్సిడర్ చేసుకోండి, ఖచ్చితంగా నమ్ముకోండి. మీరు కట్టే ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ వర్త్ చేసి మీకైతే ప్రాపర్గా గైడెన్స్ ఇస్తామని మేము నమ్ముతున్నాం. మీరు కూడా నమ్మండి. అండ్ పేమెంట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేయండి. అండ్ రిజిస్టర్ అవుతారని చెప్పేసి అనుకుంటున్నా. May 25th లోపు తీసుకుంటే మీకు అయితే 500 rupees ఆఫ్ ఉంది. 999K మీకు మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే వచ్చేస్తుంది. ఓకే గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా. చలో.